హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. పారక్వాట్ మందు, ఈ గడ్డి మందు మీద దీన్ని నిషేధించాలని గత కొంతకాలంగా కరీంనగర్‌కు చెందిన వన్ హాస్పిటల్ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారైతే పోరాటమే చేశారు. అందులో కొంత విజయాన్ని సాధించారు. ఈ పారక్వాట్ గడ్డి మందు మీద ప్రజలందరిలో కొంచెం చైతన్యమైతే తీసుకొచ్చారు. అలాగే మన తెలంగాణలో కలవని మంత్రిని లేరు, ఏర్పాటు చేయని సదస్సులు లేవు. ఎంతో కొంత అయితే విజయం సాధించారు మన తెలంగాణలో ఈ పారక్వాట్ గడ్డి మందు మీద. అలాగే ఇంకో అరుదైన సార్‌కి చాలా విలువైన అరుదైన ఇన్విటేషన్ అని చెప్పవచ్చును. అది ఏంటి అనంటే ఈ పారక్వాట్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా ఈ టాపిక్ మీద సార్‌కి ఆహ్వానం అయితే అందింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్ అండ్ ఈటీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అసలు సార్‌కి దీనికి ఎందుకు ఇన్విటేషన్ వచ్చింది అనే విషయాలు సార్ మాటల్లోనే విందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్. సో అంత విలువైన మీకు ఆహ్వానం అందింది. సో ఇప్పుడు మీరైతే కొంతకాలంగా ఈ పారక్వాట్ గడ్డి మందు మీరైతే పోరాటం చేశారు. తెలంగాణలో అయితే బ్యాన్ చేశారు. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా ఉన్నాయి. దానిలో కూడా మీరు కొంతవరకు విజయం సాధించారు. అది ఏ ద్వారా మీరు విజయం సాధించారో చెప్పండి. తప్పకుండా మేడం. యాక్చువల్గా మనకు పోయిన నెల 30 తారీఖు నుంచి తెలంగాణలో ఈ పారాక్వేట్ గడ్డి మందు నిల్వలు కానివ్వండి, సేల్స్ కానివ్వండి, అన్నీ కంప్లీట్గా బ్యాన్ అయిపోయినాయి. బ్యాన్ అయినప్పటికి కూడా మనకు అమెజాన్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఇంకా దొరుకుతుండే. పాపం మొన్నటికి మొన్న కూడా ఒక అబ్బాయి సిహెచ్ అనిల్ అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని మొన్న 15వ తారీఖు నాడు కూడా చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా చొరవ తీసుకొని అమెజాన్ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని కంప్లీట్ ఆన్లైన్లో కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కడ కూడా పారాక్వేట్ అనే గడ్డి మందు దొరకట్లేదు. అయితే ఈ తెలంగాణలో బ్యాన్ చేసింది మీ అందరికీ లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను, ఇది టెంపరరీ బ్యాన్ మాత్రమే. సో దీని గురించి అని చెప్పేసి మనం ఢిల్లీలో కూడా వెళ్ళడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్లు అందరిని కలవడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యునైటెడ్ కింగ్డమ్, స్కాట్లాండ్ వాళ్ళు, ఈటీఐ సంస్థ వాళ్ళు, వీళ్ళిద్దరు సంయుక్తంగా ఢిల్లీలో ఈ మే 6వ తారీఖు రోజు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనికి చాలామంది ప్రముఖులు, మన ఐసీఎంఆర్ డైరెక్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, సెంట్రల్ మినిస్టర్లు, చాలామంది బ్యూరోక్రాట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఈ పారాక్వేట్ గడ్డి మందు ప్లస్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిరు. దీనికి ఆహ్వానం అందింది. సో ఈ 6వ తారీఖు నాడు అటెండ్ అవుతున్నాం. సో ఇది ఖచ్చితంగా మనకు సెంట్రల్లో కూడా బ్యాన్ కావడానికి ఇది ఇంకొక స్టెప్ కొంచెం ముందుకెళ్తుందని చెప్పేసి ఆశతోటి చూస్తున్నాం మేడం. సో సార్, ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా మార్కెట్లో ఉన్నాయి. ఓన్లీ అమెజాన్లోనే మీరు నిషేధించాలని ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకా వేరే వాటి మీద కూడా చూసారా? ఆన్లైన్లో ఎక్కడెక్కడైతే ఈ గడ్డి మందు అమ్ముతున్నారో అన్నిటి చోట్ల బ్యాన్ అయిపోయిందండి. ఇంకెక్కడ ఆన్లైన్లో దొరకట్లేదు, ఆఫ్లైన్లో దొరకట్లేదు, స్టోర్స్లో లేదు, ఎక్కడ లేదు. ఈ గత 1 మంత్లో మీరు గమనిస్తే నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే వివిధ జిల్లాలల్లో ఉన్న డాక్టర్స్ తోటి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఎక్కడో అరాకుర పాతవి మిగిలిపోయిన ఏమన్నా ఉన్న అట్లాంటి పేషెంట్స్ వస్తున్నారు తప్ప అసలు 98% పేషెంట్స్ తగ్గిపోయారు. ఇప్పుడు మన కరీంనగర్లోనూ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కనీసం ఒక 5 నుంచి 10 మంది పేషెంట్లు దీనికి సంబంధించి హాస్పిటల్స్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ రోజు కరీంనగర్లో ఎక్కడ కూడా పారాక్వేట్ గడ్డి మందుతో ఒక్క పేషెంట్ కూడా లేరు. కనీసం ఈ నెల రోజులల్లో తక్కువలో తక్కువ మన రాష్ట్రంలో ఒక 500 మందిని అయితే బతికించుకున్నాం మేడం. సరే, ఇప్పటికి కూడా మీరైతే కొన్ని కొన్ని గ్రామాలలో దీని మీద సదస్సు అంటే అంతకుముందు చేశారు, మళ్ళీ ఇంకా అది కంటిన్యూషన్ చేస్తున్నారు అట్లాగే? డెఫినెట్గా, అంటే అవేర్నెస్ క్యాంప్స్ అనేది మేము కంటిన్యూ చేస్తున్నాము. అంటే ఈ సబ్జెక్ట్ మీద కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది. సరే, దీని గురించి ఏమన్నా మిగిలిపోయినవి ఉన్నా కూడా ఇంటర్నెట్ డిస్కార్డ్ చేయండి అని చెప్పేసి అవేర్నెస్ చేస్తున్నాము. దాంతో పాటుగా మనకు పల్లెటూర్లలో రైతుల గురించి, రైతులకు ఉండే ఇబ్బందుల గురించి, ఇది కాకుండా మిగతా రకమైన పురుగుల మందులు కానీ ఏదైనా స్టోర్ చేసుకుంటే ఏదో ఒక రోజు మన ఇంట్లోనే నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇలాంటి అవగాహన సదస్సులు, ప్లస్ డయాబెటీస్ గురించి, ఈ హైపర్ టెన్షన్ గురించి, పిల్లల చదువుల గురించి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఊర్లలో యువత మనకి ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇవి చాలా ఎక్కువ వింటున్నాం. సో వీటి గురించి అవగాహన సదస్సులు అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాం మేడం. ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి 6వ తారీఖు ఏదైతే సదస్సు ఉందో, సో మీరు ఒక్కరే వెళ్తున్నారు, దానికన్నా మీకు కంగ్రాచులేషన్. అలాగే ఇప్పుడు అక్కడ అంటే ఓన్లీ పారక్వాట్ గడ్డి మందు మీదనేనా, ఇంకా లేదంటే ఏదైనా? లేదు, ఇది పారాక్వేట్ గడ్డి మందు నిషేధం గురించి ప్లస్ దాంతో పాటుగా ఇండియాలో పబ్లిక్ హెల్త్ గురించి,
ప్రజా ఆరోగ్యం గురించి కూడా టాపిక్ దీని మీద నడుస్తుంది ఆ రోజు. సో విన్నారు కదండి మన కరీంనగర్ నుంచి అరుదైన ఆహ్వానం అందుకున్నటువంటి మరి మహేష్ రెడ్డి గారి మాటలు. సో డాక్టర్ అంటే ప్రాణాలు పోసే ఒక దేవుడు, మనకు కనిపించే దేవుడు. సో అంటే ప్రాణాలు తీసుకోకండి అనే ఒక మంచి కాన్సెప్ట్తో సార్ అయితే ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. అలాగే స్టేట్ లెవెల్లోనైతే ఈ పారాక్వాట్ గడ్డి మందు మీదనైతే నిషేధించడం జరిగింది. సో ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారని తెలుసుకొని దాని ద్వారా ఒక అబ్బాయి చనిపోవడం విని దాని మీద ఇంకా సీరియస్గా తను ఆన్లైన్ మీద అంటే ఏదైతే అమెజాన్ ఉందో దాని మీద కేసు వేసి దాని మీద కూడా విజయాన్ని అయితే సాధించారు. సో ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కూడా తను ఫైట్ చేస్తున్నారు. తనకి మనందరం సపోర్ట్ ఉందాము. ఆల్ ద బెస్ట్ మహేష్ రెడ్డి గారు. చాలా థ్యాంక్ యూ అండి.